ఆయన కూడా కబురు అందించు ఆ ఊరికి వెళ్ళి. అలాగే వదినమ్మా, నేను అటువైపు నుంచే వెళ్తానుగా. రామ్జీకి సమాచారం అందిస్తాను. పద ఇంటికి వెళ్దా, నీకు డబ్బులు ఇస్తాను మందులు తేవడానికి. అమ్మా, నువ్వు వెళ్ళు బాబాయ్తో పాటు. మేమందరం ఇక్కడే ఉంటాము. నువ్వేం దిగులు పడకు. చూడు పురంజన్ బాబాయ్, నువ్వు ఈ దారి నుంచే వెళ్తావుగా, అయితే నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు. నేను కూడా నీతో వస్తాను మందులు తేవటానికి. అలాగే నాన్నకి కూడా సమాచారం ఇస్తాను. అత్త జాగ్రత్త. పద. నేను ఇప్పుడే వస్తాను ఆనందన్నయ్య. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీళ్లు తాగి వస్తాను. అమ్మా, నేను వచ్చేసాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళారు? అత్తా, అమ్మ ఎక్కడికి వెళ్ళా? ఏమైందమ్మా? బాలా, పురంజన్ బాబు అసలు ఏమైందో చెప్పు. అత్తనెవరో పైనుంచి తోసేశారు. తనకి బాగా దెబ్బలు తగిలాయి. అతనెవరు దోసుంటారు? ఇంకెవరు తోస్తారు? స్వామీజీ ఈ ఊళ్ళోకి వచ్చినప్పటి నుంచి రోజు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. మీ అత్తయ్యని తోసేయడం వెనక వీడి హస్తమే ఉందని నాకు అనిపిస్తోంది. మరీ హద్దు మీరిపోతున్నాడు. పద, మనం వెళ్ళి ఆ స్వామీజీని చంపి పారేద్దాం. అప్పుడే ఇవన్నీ ఆగిపోతాయి. పద. ఆగు ఆగు. వదలు, ఇది వదలు, వదలరా. ఇది తీసుకో, తీసుకో, ఇదిగో. అరే పట్టుకో, వెళ్ళు. వెళ్ళి స్వామీజీని చంపేసిరా. ఆ తర్వాత వాళ్ళు వస్తారు, మీ అమ్మని నాన్నే బాబాయిని అందరిని చంపేస్తారు. ఇంకా నీ చెల్లెళ్ళు మంచుల తులసిని కూడా చంపేస్తారు. మళ్ళీ నువ్వు వెళ్ళు, మళ్ళీ ఇంకెవరినైనా చంపేసిరా. వాళ్ళు వస్తారు, వచ్చేప్పుడు నిన్ను భీమాని ఆనందిని అందరిని చంపేస్తారు. ఆ తర్వాత ఈ అనర్థాలన్నీ ఆగిపోతాయి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళరా. కానీ వదిన, మనం ఇలా నోరు మూసుకుని కూర్చున్నా వాళ్ళు మనల్ని చంపుతున్నారుగా. ఇదిగో తీసుకో, మందులకి డబ్బులు తీసుకో. నీకు దండం పెడతాను పురంజన్, దయచేసి ఈ డబ్బులు తీసుకో, తీసుకో. కానీ అమ్మా, పురంజన్ బాబాయ్ చెప్పింది కూడా నిజమేగా. పోరాటంతో శక్తితోటి వీళ్ళని ఎదిరించాల్సి ఉంటుంది. బాలా, ఇంకా చాలా ఆపరా. నేను అలసిపోయాను. ఇక ఈ వాగుడు ఆపు. ఈ శక్తి ఇంకా పోరాటం అనే ఆట నేను బతుకుండగా పూర్తవదు. బాలా, మన మీరా అక్కడ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది. రా, నాతో పట్రా నువ్వు. ఆశిష్ బాబాయ్, ఆశిష్ బాబాయ్. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నేనేమీ అరవట్లేదు. ఒక విషయం అడిగి తెలుసుకోవడానికి వచ్చాను. కానీ నాకిప్పుడు నీకు చెప్పే సమయం లేదు. అలాగే నువ్వు చెప్పేది వినే ఓపిక లేదు. వెళ్ళిక్కడి నుంచి. మా అమ్మ దగ్గర మీరు ఏ నగలైతే తీసుకున్నారో అవి మా అమ్మకి మా అమ్మమ్మ కానుగ్గా ఇచ్చింది. మీ మంచానికి ఎంత డబ్బు ఇవ్వాలో అది మేము మీకు ఇచ్చేస్తాము. దయచేసి మా అమ్మ చెవి పోగులు మీరు మాకు తిరిగి ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. బెదిరిస్తున్నావా? లేదు, నేనేమీ బెదిరించడం లేదు. ఉన్నది చెప్తున్నాను. మాకు న్యాయం అందటం కోసం, ఒక కొడుకు తన కన్న తల్లికి న్యాయం చేయడం కోసం. ఆయన ఇంతకాలంగా మీరు మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఆ మాత్రం అర్థం చేసుకునే ఉంటారు మేము న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలము అని. అందుకని దయచేసి మా అమ్మ చెవి పోగులు మాకిచ్చేయండి. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను నీకు ఈ బంగారం తిరిగిచ్చేది లేదు. ఓ మాట జాగ్రత్తగా విను. మీ అమ్మే స్వయంగా తన ఇష్ట ప్రకారం తన చెవి పోగులు నాకిచ్చి మంచాన్ని తీసుకెళ్ళింది. అర్థమైందా నీకు? అర్థం చేసుకుంటున్నాను. కానీ ఒకరి నిస్సహాయతని వాళ్ళ ఇష్టమని చెప్తే మీరు చేసిన తప్పు ఒప్పైపోదు. నేనిదే చెప్పడానికి వచ్చాను.
నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను మీ అమ్మ చెవిపోగులు ఎన్నటికీ తిరిగిచ్చేది లేదు. ఇప్పుడు ఎలా ఉంది మా వదినికి? మనం స్పృహ వచ్చేదాకా చూడాల్సి ఉంటుంది. ఆనంద్, భీమ్ ఎక్కడున్నాడు? నేను ఇక్కడున్నాను బాబాయ్. వైద్యులు గారు, మీరు రాసిన మందుల చీటీ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. భీమ్, ఇలా రా. నీళ్ళు తాగావా? అది అబద్ధాలు ఆడకు. నీతో ఉండడం వల్ల నాకు తెలివి వచ్చింది. నువ్వు ఆ మనిషిని బెదిరించడానికి వెళ్ళావు. అదే మన అమ్మ చెవి పోగులు తీసుకున్నవాణ్ణి. బెదిరించడానికి కాదు, నిజం చెప్పడానికి వెళ్ళాను. అతను తప్పు చేశాడు, ఆ విషయం చెప్పడానికి వెళ్ళాను. కానీ నువ్వు ఈ విషయం అమ్మతో చెప్పొద్దు. ఇదిగో నేను కొన్ని మందులు రాశాను, అవి తీసుకురండి. నేను తీసుకొస్తాను. భీమ్ బాబు, పద. ఇక్కడే కూర్చోనుండే నువ్వు. నువ్వు ఇలాగ కూర్చోబెడుతుంటే వాళ్ళు రోజు ఎదురు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారో చేయనివ్వు. నువ్వు ఇక్కడే కూర్చోనుండు. నువ్వు మంచి పని చేశావు, పగడ్బందీగా చేశావు. నిజానికి బంగారు నగలు అలంకరించుకునే అధికారం కేవలం పెద్ద జాతి వాళ్లకే ఉంది. ఇంతకు ముందు కూడా నువ్వు మమ్మల్ని సంతోషపెట్టావు. ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషంగా ఉంటే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఈశ్వరుడు సంతోషించాడంటే నీ మీద ఆయనకు కృప ఉన్నట్టే లెక్క. స్వామి, ఆ భీమరావు గాడు ఇతన్ని బెదిరించాడంట. ఇంకా అన్నాడంట వాళ్ళ నగలు తిరిగి ఇవ్వాలని, లేకపోతే వాడు న్యాయ పోరాటం చేస్తాడట. అవును స్వామి, నన్ను హెచ్చరించి వెళ్ళాడు వాడు. స్వామి, ఆ భీమరావు నోటి నుంచి న్యాయ పోరాటం అనే మాట వింటేనే చాలా కంగారుగా ఉంటుంది. చెప్పలేం ఇప్పుడు వాడు ఏం చేస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, చూద్దాం. కానీ నువ్వు ఈ చెవి కమ్మల్ని మాత్రం తిరిగి ఇవ్వద్దు. ఏది ఏమైనా సరే, ఎంత దూరమైనా వెళ్దాం. ఈ విషయం అర్థం చేసుకో. కేవలం నగల్ని కాదు, ఆ నగలతో పాటుగా నీ ఆత్మాభిమానం కూడా ఇక్కడ చాలా చాలా ముఖ్యమైంది. మీరు ఎలా చెప్తే అలా స్వామి. మేమందరం నీకు తోడుగా ఉన్నాం, నువ్వేం భయపడాల్సిన పని లేదు. స్వామి, మీరు ఈశ్వరుని సంప్రదించి ఆయనతో చెప్పండి ఆ భీమరావు గాడి మేనత్త ప్రాణం తీసుకోమని. అవును స్వామి. అప్పుడు గాని మా అందరికి మనశ్శాంతిగా ఉండదు. రామ్జీ, సేట్ గారు, నీ గురించి 2 విషయాలు విన్నాను. ఒకటి, నువ్వు చాలా నిజాయితీగా పనిచేస్తావు. ఇక రెండోది, నీకు ఆత్మాభిమానం చాలా ఎక్కువంట. మొదటి విషయం నువ్వు ఇప్పుడు నిరూపించుకుంటావు. ఇక్కడ పగలు రాత్రి పని ఉంటుంది. ఓడవటం, తోమటం, కడగటం, చాలా పని ఉంటుంది. బాగా మనసు పెట్టి పనిచేయాలి. ఇక్కడ ప్రశ్న రెండో విషయం గురించి. నీకు చాలా ఆత్మాభిమానం అంట. అయితే అది తప్పు. నీలాంటి చిన్న జాతి పేదవాళ్లలో ఒకవేళ ఏమైనా ప్రత్యేకత ఉండాల్సి వస్తే అది కేవలం నీ జాతి గురించి సిగ్గుపడటమే. కానీ మాకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది నీకు. ఆ విషయం గురించి నువ్వు గర్వపడచ్చు. భీంబాబు, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. ఎవరినైనా అడుగుదాం. ఇలా చూడండి, ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడొక మసాలా కార్ఖానా ఉండాలి.
అక్కడ పగలు రాత్రి మసాలాలు తయారు చేస్తారు. అదెక్కడో మీకు తెలుసా? దగ్గరే ఉంది. ముందుకు వెళ్ళి కుడివైపు తిరగండి. ఇట్నుంచా? ధన్యవాదాలు. రా భీమ్. చూడు రామ్జీ. చెప్పండి శెట్టి గారు. ఒక విషయం చెప్పు. మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు? నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావని అనుకుంటారు? అరే జవాబు చెప్పు. ఇప్పుడు చెప్పలేదనుకో నిన్ను వెంటనే పనిలోంచి తీసేస్తాను. మౌనంగా ఉండే పని వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. లేదు లేదు శెట్టి గారు, నేను చెప్తాను. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, నేను ఇక్కడ లెక్కలు రాసే పని చేస్తున్నానని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పని నేను చాలా బాగా చేయగలనని. ఇంతకు ముందు పనిచేసిన చోట కూడా నేను లెక్కలు రాసే పని చేసేవాడిని. కానీ నువ్వు ఇక్కడ ఇంగిలి కంచాలు కడిగే పని చేస్తున్నావు. బాబాయ్, మా నాన్న పేరు రామ్జీ. ఆయన ఈ కార్ఖానాలో పనిచేస్తున్నాడా? అక్కడ సేట్ గారు, అదిగో ఆ 3వ వరుసలో రాసింది చూడండి. ఆ లెక్కలు సరిగ్గా లేదు. నేను చేసిస్తాను. ఇవ్వండి ఇవ్వండి. హరే భీమ్, పురంజన్, ఏమైంది? మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రామ్జీ, నువ్వు నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడు. సేట్ గారు, మీకు ఇంకా అర్థం అవ్వలేదా? ఇదిగో చూడండి. మీరేమో నా స్థాయి చూస్తున్నారు. ఇదిగో చూడండి, ఇప్పుడు సరిగ్గా అయింది. తీసుకోండి, పదండి. ఏమైంది బాబు? మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్న, అత్త బజార్కి వెళ్తుంటే అప్పుడు సేట్ గారు, ఈ రామ్జీ ఏంటి సిగ్గులేని వాడిలా ఉన్నాడు? వాడి కొడుకును చూడగానే వాడు పొగరు చూసారా? అరే, నా మాట విని వెంటనే పనిలోంచి తీసేయండి. క్షమించండి సేట్ గారు, ఇది నా ఆత్మాభిమానం కాదు. ఇంటికి పెద్దని, డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక పని చేయాల్సిందే. ఎందుకంటే ఏ పని చిన్నది పెద్దదని ఉండదు. ఇప్పుడు నా కొడుకు నన్ను కంచాలు శుభ్రం చేయడం చూస్తే అప్పుడు వాడికి చదువు మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే వాడు తన తండ్రిని విద్యావంతుడిగా చూస్తాడు. ఇప్పుడు నేను వాడి ముందు ఇలా ఎలాంటి ఉదాహరణ కానీ, ఎలాంటి దృశ్యం కానీ, ఎలాంటి సంఘటన కానీ తేదలుచుకోలేదు. దానివల్ల వాడికి చదువు పట్ల నమ్మకం తగ్గిపోతుంది. అందుకే అలా చేశాను. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి. కానీ నా కొడుక్కి తెలియకూడదు నేను ఈ పని చేస్తానని. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఒకవేళ అవసరమైతే రేపు కూడా చేస్తాను. సరే సేట్ గారు, నేను ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళాలి. నా చెల్లెల్ని ఎవరో కొంతమంది పైనుంచి తోసేస్తే ఆమె కింద పడిపోయిందంట. చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. ఒకవేళ నేను ఇప్పుడు నీకు సెలవు ఇవ్వకపోతే? అప్పుడు గత్యంతరం లేక నేను పని మానేయాల్సి వస్తుంది. సంబంధాలు బాగుంటే ఆ తర్వాత పనిలోకి వచ్చేస్తాను. సేట్ గారు, ఈ రామ్జీ చాలా పొగరుపోతు మనిషి. నా మాట విని తన పనిలోంచి తీసేయండి. వెళ్ళు, మళ్ళీ రా. నీ డబ్బులు అప్పుడు ఇస్తాను. ధన్యవాదాలు సేట్ గారు. సేటుకి చెప్పి రావటానికి రామ్జీకి ఇంత సమయం ఎందుకు పడుతోంది? ఇప్పటిదాకా రాలేదేంటి?
పదండి పదండి. భీంబాబు, ఇప్పుడు ఎలాగో మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి చాలా సమయం పడుతుంది. భీమాబాయ్, మీరా పరిస్థితి ఎలా ఉంది? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది? వైద్యురాలు నిన్న రాత్రి నుంచి వైద్యం చేస్తూనే ఉంది. కానీ ఏంటి? కానీ వైద్యురాలు చెప్తుంది ఇప్పుడు ఏం చెప్పలేదంట. ఏంటి? ఆమెకు ప్రాణాపాయం తప్పింది. రెండు మూడు గంటల తర్వాత మీరు ఆమెను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. కానీ ఆమె కాలికి చాలా బలమైన గాయం అయింది. అది ఎప్పటికి నయమవుతుందో, ఆమె ఎప్పటికి నడవగలుగుతుందో అది నేను ఇప్పుడే చెప్పలేను. సరే వైద్యురాలు గారు, మీరేం భయపడకండి. కసరత్తు గిసరత్ చేయించి అత్త నడిపిస్తాం. ఇప్పటికి ఒకటే దారుంది. ఎవరైతే అత్తని పడదోసారో వాళ్ళని పట్టుకొని కాళ్ళు చేతులు విరిచేయాలి. అప్పుడు అత్త ప్రతీకారం తీరుతుంది, ఇంకా మా తొందరగా కోలుకుంటుంది. ఏమండి, కాస్త వీడికి నచ్చ చెప్పండి. గొడవలు, కొట్లాట్లు, చంపుకోవడాలు ఇవే విషయాలు మాట్లాడుతున్నాడు. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వాడు అర్థమే చేసుకోవడం లేదు. బాలా, గొడవలు కొట్లాట వల్ల ఇప్పటిదాకా ఏ సమస్య అయినా అంతమైందా? చెప్పు. నాన్న, మీరు ఏదైతే చేస్తున్నారో దానివల్ల కూడా ఏమీ మార్పు రాలేదుగా. మనం ఎప్పుడైతే మొదటిసారి సతారా వచ్చామో అప్పుడు ఏ విధంగా మనల్ని ఇబ్బందులకు గురి చేసేవాళ్ళో. మీరు మీ జాతిని మర్చిపోయి మా పక్కన ఉండటం మొదలు పెట్టారు. వీళ్ళు మనతో పాటు ఉండటానికి వీల్లేదు. వీళ్ళందరికీ తేడా తెలియడం చాలా అవసరం. ఈ రోజుకి కూడా మనం అదే విధంగా హింసించబడుతున్నాం, ఇంకా ఎక్కువ హింసించబడుతున్నాం. నిర్ణయం అయిపోయింది. భీమ్రావు గాని అతని జాతి పిల్లలెవ్వరూ ఈ విద్యాలయంలో చదువుకోకూడదు. భీమ్ 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 కట్టిపడేయండి వాణ్ణి. అవును రామ్జీ, బాలాలాగే నాకు అనిపిస్తోంది. ఇప్పటిదాకా మనం అవలంబిస్తూ వస్తున్న విధానాలు మొత్తం శుద్ధ తప్పు. మనం కూడా మన విధానాల్ని మార్చుకోవాలి. ఒకవేళ మార్చినా కూడా ఏ విధానాన్ని అవలంబిస్తాం బాబాయ్? దెబ్బకి దెబ్బ, హింసా విధానం. రామ్జీ, వాళ్ళు మన వాళ్ళని ఒకళ్ళను కొడితే మనం వాళ్ళని 10 మందిని కొడదాం. ఒకవేళ వాళ్ళు మన వైపు కన్నెత్తి చూసినా సరే వాళ్ళ ప్రాణం తీసేద్దాం. అవును రామ్జీ, ఈ పనిని మన జాతిలో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు చేయటం మొదలు పెడతారో అప్పటిదాకా మనం ఈ పని చేస్తూనే ఉందాం. అప్పుడే ఏదైనా మార్పు వస్తుంది రామ్జీ. లేకపోతే మనం ఇలాగే హింసించబడుతూ ఉంటాం, వాళ్ళు మనల్ని హింసిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇట్లా పురంజన్, నీకు మతి చెడిందా ఏంటి? పిల్లలకి దెబ్బకి దెబ్బ, హింస అంటూ నేర్పిస్తున్నావు. మంచి నేర్పిస్తున్నానుగా. మన సమస్యకి ఇదొక్కటే పరిష్కారం. ఇదేం పరిష్కారం? దీనివల్లగా నువ్వు అన్నిటినీ పోగొట్టుకున్నావు. మీ అమ్మ కాలిపోయింది, నీ మేనకోడల నిండు జీవితం నాశనం అవుతూ తప్పిపోయింది. నువ్వు ఆ రాత్రి ఆవేశానికి లోనై ఆ టీ మంగేష్ను కొట్టుండకపోతే బహుశా వాళ్ళు కూడా నీ ఇంటిని అలా తగలబెట్టేవాళ్ళు కాదు. సరే, మంచిది. ఏం తగలబెట్టాలో, ఎంత తగలబెట్టారో అంతా తగలేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తగలెట్టడానికి నా దగ్గర ఏం మిగిలిలేదు.
ఇంతకు ముందు కన్నా నేను ఇప్పుడు శక్తివంతున్నయ్యాను. ఇప్పుడు నాకు దేని గురించి భయం లేదు. నేను నా ఇష్ట ప్రకారం ఇప్పుడు బతకగలను, నా ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోగలను. చూడు పురంజన్, ఒకవేళ నువ్వు హింస గురించే మాట్లాడితే ఇక నీకు నాకు స్నేహం ఉండదు.